అందరికీ నమస్తే. ప్రభుత్వంలో లేకముందు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్రమైన ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆరోపణలు ఎంత నిజం ఉంది, వాళ్ళు చేసిన ఆరోపణలో అసలు నిజం ఉందా అని చాలామందికి అనుమానాలు వచ్చినాయి. ఆల్రెడీ ఈ సంవత్సరంలో వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి కనీసం దానిలో ఎంతో కొంత నిజం ఉందని నిరూపించే ప్రయత్నాలు పక్కన పెట్టేసారు. పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారంటే కేసీఆర్ కుటుంబంలో ఎవరెవరికి పడదు, ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు, ఎవరెవరు మాట్లాడుకుంటలేరు, అసలు 3 ముక్కలు అయిపోయింది, 4 ముక్కలు అయిపోయింది, ఇట్లాంటి వార్తలతో టైంపాస్ చేస్తుంది అధికార పార్టీకి సంబంధించిన మీడియా, సోషల్ మీడియా, అధికార పార్టీ నేతలు. ఎందుకనంటే వాళ్ళకి అది తప్ప ఇంకా వేరే అవకాశం లేనట్టే కనిపిస్తుంది. ఏం లేనప్పుడే కదా పర్సనల్ విషయాలు. రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి పర్సనల్ విషయాలే. అసలు ప్రజా సమస్యల మీద ఆయన ఎప్పుడు పాదయాత్ర చేసినోడు కాదు, లేకపోతే ఏదో సమస్యల మీద మాట్లాడినోడు కాదు, ఏమీ కాదు. ఏదైనా పైసలు వచ్చే పని, లేకపోతే కేసీఆర్ కుటుంబంలో వ్యక్తిగత వ్యవహారాలు, అది టార్గెట్ చేసి లీడర్ అయ్యాడు రేవంత్ రెడ్డి గారు. సరే, ఎనీవే ముఖ్యమంత్రి అయ్యాడు, సక్సెస్ అయ్యాడు. తర్వాతనైనా ఏమైనా చేస్తారేమో అంటే ఇప్పుడు కూడా వ్యక్తిగత వ్యవహారాల మీదే ఉండి పాలన గాలికి వదిలేసి లాస్ట్కి సంవత్సరంన్నరకే ఒక ఫెయిల్యూర్ అయిపోయిందా అని ఒక చర్చ వచ్చే విధంగా వ్యవహరించారు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, సంవత్సరంన్నర అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది కాంగ్రెస్? ఇప్పుడు కూడా ఇంకా కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీలో ఏదో చిచ్చు ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో ఉందని ఎందుకు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఏంది, దీనిపైన మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి థ్యాంక్స్. కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే సబ్స్క్రైబ్ అవుతారు. చర్చలోకి పోదాం. నిన్న కవిత మాట్లాడింది, ఎమ్మెల్సీ కవిత. తర్వాత ఈరోజు హరీష్ రావు మాట్లాడారు. హరీష్ రావు ఏం మాట్లాడో ఒకసారి వినండి, తర్వాత మన సబ్జెక్ట్లోకి పోదాం. ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు. ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఏమంటున్నారు? మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ గల కార్యకర్తను. కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే నేను స్వాగతిస్తా. పార్టీ నిర్ణయాలను ఎలేలా శిరసా వహించడం ఒకటే నాకు తెలుసు, గీత దాటే వ్యక్తిని కాదు. వీళ్ళు పొద్దుగా లేచి ఏం చెప్తారు? అసలు జనానికి అవసరం లేనిది, వాళ్ళ పార్టీలో కనుక 3 ముక్కలు అయితే వాళ్ళే బయటకు వస్తారు కదా. ఇప్పుడు కాంగ్రెస్లో తన్నుకుంటున్నారు కదా, వాళ్ళ పార్టీలో కనుక వాళ్ళే ఒకవేళ కొట్లాడితే వాళ్ళే బయటకు వస్తారు, జనాలు చూస్తారు అప్పుడు. కానీ అధికారంలో ఉన్న పార్టీ అది చేయకుండా హరీష్ రావు మాట్లాడండి, ఎడబెట్టుకుంటారు ముఖం. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? కేటీఆర్కి అవకాశం ఇచ్చినా నేనేమి అబ్జెక్షన్ చెయ్యా, నేను గీత దాట, నేను స్వాగతిస్తా అని చెప్పాను. నిజానికి కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు నేను బీఆర్ఎస్ బిడ్ చూస్తున్నా, బీఆర్ఎస్ V6 నుంచి కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వగానే అప్పుడు కూడా ఒక వర్గం మీడియా మొత్తం స్టార్ట్ చేసింది, ఇంకా హరీష్ రావు పార్టీ మారిపోతున్నాడు, హరీష్ రావు ఉండడు, ఇంకా హరీష్ రావు అసంతృప్తికి లోనైపోయిండు, హరీష్ రావును కాదని కేటీఆర్కి ఎట్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు, ఇట్లాంటి వార్త పుంకాలుగా రాసిర్రు. నాకు తెలిసి ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 2018 ఎలక్షన్స్ ముందు అనుకుంటా. ఇన్ని సంవత్సరాలు అయింది ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. కేటీఆర్ అట్లే ఉన్నాడు, హరీష్ రావు ఇట్లా ఉన్నాడు. హరీష్ రావు పార్టీ కోసం పనిచేస్తున్నాడు, కేటీఆర్ పార్టీ కోసం పనిచేస్తున్నారు, వాళ్ళ కార్యకర్తలు పనిచేస్తున్నారు, ఎవరికి అప్పగించిన బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. కేసీఆర్ వీళ్ళకి ఎవరెవరికి పని అప్పగించాలనో ఆయన చూసుకుంటాడు. అది కూడా కాంగ్రెస్లో చూస్తామంటారు. వీళ్ళు పరిపాలించి చేయండి, మీరు మంచి పరిపాలన చేయండి, మీకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి, మీరు జనాలకు ఇచ్చిన హామీలు వాళ్ళకి అమలు చేయండి అని చెప్తే అది వద్దంట వీళ్ళకి. కేసీఆర్ ఫ్యామిలీలో ఏం నొప్పులు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ మాట్లాడకపోయినా సరే, వాళ్ళు ఎక్కడ ఇచ్చేలు కచ్చకాయలు అంటారు చూడు, అది చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జనానికి అనవసరమైన ఇష్యూ. నిజంగానే కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు ఒకవేళ హరీష్ రావు కనుక అప్పుడు అసంతృప్తిగా ఉందంటే ఇప్పటికే హరీష్ రావు ఎక్కడ ఉంటున్నాం. కానీ ఆయన అప్పుడు అదే మాట చెప్పిండు, నేను కేసీఆర్ దాటిన గీత దాటను అని. సరే, తర్వాత కానీ ఇప్పుడైతే ఆయన దాటనని చెప్తున్నారు కదా. ఆయన అప్పటి నుంచి ఇప్పటికి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు గీత దాటే కదా హరీష్ రావు. వాళ్ళిద్దరు మంచిగానే ఉంటారు, బామారిదని. మధ్యలో నొప్పి అంతా ఈ కాంగ్రెస్ వాళ్ళకే వచ్చింది. అంటే వీళ్ళు ఇట్లాంటి వార్తలు రాపిస్తున్నారంటే, ఈ వార్తలు ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది, వాళ్ళంతా విడిపోయినరు. వాళ్ళంతా విడిపోతే వాళ్ళు మంచిగా పొద్దుగాల సాయంత్రం మాట్లాడుకుంటారు, వాళ్ళందరూ ఒకటే.
అనవసరంగా జనాలను తప్పుదో పట్టిస్తారు వీళ్ళు. అంటే చర్చ వీళ్ళ వైపు జరగకుండా అక్కడ ఏదో జరిగిందంట ఉంటుంది కదా. మన పక్కింట్లో జరిగే గొడవ మీద మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. మన ఇంట్లో కూడా గొడవ జరుగుతుంది, కానీ పక్కింట్లో గొడవ మీద చాలా ఇంట్రెస్ట్. అది వినాలి, పొద్దుగాల పోయి అందరికి చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పని అదే. కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లేసి గెలిపించింది. వీళ్ళ ఇంట్లో ఏమవుతుంది, ఈయన వీళ్ళు మాట్లాడుకుంటారా లేదా, వాళ్ళు ఎన్ని ముక్కలు అయింది, ఎట్లా మాట్లాడుతున్నారు. నాకు తెలిసి హరీష్ రావు అప్పటి నుంచి ఇప్పటికీ అడిగిన ప్రతిసారి చాలా ఓపికగా సమాధానం చెప్తాడు. కేసీఆర్ ఏ పని చెప్తా ఆ పని చేస్తా, మేము మంచిగానే ఉన్నాం, మీరే అనవసరంగా రాస్తున్నారు అని 100 సార్లు చెప్పింటాడు ఇప్పటికీ. అయినా సరే రాయాల్సిందే, అయినా సరే. ఎందుకంటే ఇది ఒక డైవర్షన్ స్కీమ్. ఇది తీసుకొస్తే ఇంకా మొత్తం డైవర్షన్ అయిపోతుంది. జనాలకు అక్కర్లేని ముచ్చట అది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఒకవేళ నిజంగా కొట్లాడితే ఆ విషయం బయటికే వస్తుంది, బయటికి తెలుస్తుంది, అదంతా పెద్ద చర్చ అవుతుంది. వాళ్ళు మంచిగా ఉన్నాగా వీళ్ళు రాస్తుంటారు, వాళ్ళు మంచిగా ఉన్నామని చెప్తుంటారు. మళ్ళీ నిన్న కవిత కూడా ప్రెస్ మీట్ పెట్టింది. కవిత ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు అడిగినారు, రిపోర్టర్లు అడిగినారు. ఏంది మేడం మీ మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి, మీ మీద చాలా వార్తలు వస్తున్నాయంటే ఆమె ఒక మాట అన్నది, नहीं मेरे बारे में तो चर्चा बहुत होता जी, ये आज नई बात नहीं है, बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తాను. నా మీద పుంకాలుగా వార్తలు రాస్తారు, కానీ నేను మాదంతా మంచిగా ఉంటాం మేము. నా మీద ఎవరు వార్తలు రాపిస్తున్నారో కూడా తెలుసు. నేను ఆల్రెడీ 6 months జైలుకి వచ్చినా కూడా మీ కళ్ళు సలాడతలే. అది ఆమె చేసిన కామెంట్. ఆ కామెంట్ను మొత్తం ఇచ్చలు కచ్చకాయలు చేసి దాన్ని మొత్తం ఇప్పదీసి ఇది కేటీఆర్ గురించి అన్నది, హరీష్ రావు గురించి అన్నది, హరీష్ రావు కేటీఆర్ కలిసి కవితని ఇబ్బంది పెడుతున్నారు. ఆమె బ్రహ్మాండంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుంచి వచ్చిన తర్వాత ఆమె జనాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ జాగృతి అని ఒక సంస్థ పెట్టుకున్నది, ఆమె పని ఆమె చేస్తున్నది. ఒకవేళ ఆమె చెప్తే కూడా, ఒకవేళ నిజంగానే వాళ్ళ ఇంట్లో గొడవలు ఉంటే ఆమె కూడా చెప్తుంది కదా. మరి అంత దాపెట్టుకొని ఆమె ప్రెస్ మీట్ పెట్టింది బీఆర్ఎస్ ఆఫీస్లో, ఎన్నో ఇంటికాడనో ప్రెస్ క్లబ్లో కూడా కాదు. దానికి కూడా ఓ సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం ఏం వార్తలు లేనట్టు, అసలు జనాలంతా ఈ వార్త కోసమే చూస్తున్నట్లు, జనమంతా వీళ్ళ ఇంట్లో ఏదో జరుగుతుందని ఎదురు చూస్తున్నట్లు. అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో చెప్పొచ్చు కదా, గవర్నమెంట్ ఏం చేస్తలేదో చెప్పొచ్చు కదా. గవర్నమెంట్ ఇస్తామన్నది ఏంది, చేస్తామన్నది ఏంది, చేసింది ఏంది, ఇచ్చింది ఏంది చెప్పొచ్చు కదా. అవి పట్టించుకోరు. ఇట్లాంటివి వాళ్ళంతా మంచిగానే ఉంటారు. నేను మస్తు అబ్జర్వ్ చేసి కూర్చున్నా, నేను కూడా మస్తు వార్తలు రాసిన, ఏముండదు. అనవసరంగా టైంపాస్ ముచ్చట్లు పెట్టడం అనమాట. ప్రతిపక్ష పార్టీలో వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, వీళ్ళు సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి. ఏమైనా ఉంటే వాళ్ళ అధికార పార్టీలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమైనా లోపాలు మీరు చాలా ఆరోపణలు చేశారు కదా, ఆ ఆరోపణలు పట్టుకుని ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే అప్పుడు జనాలకు ఇట్లా చేసిర్రా బీఆర్ఎస్ వాళ్ళు, హరీష్ రావు ఇట్లా చేసిండా, కేటీఆర్ ఇట్లా చేసిండా, కవిత ఇట్లా చేసిందా, కేసీఆర్ ఇట్లా చేసిండా అని ఒక పనికొచ్చే ముచ్చడం దొరుకుతుంది. ఏమైనా అది చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. అది చేయలేక మనం ఎప్పుడు అంతే కదా, కుళ్ళు అవతలలో మంచిగా ఉంటే వాళ్ళ మధ్యలో ఏదో పుల్ల పెట్టాలని చూస్తుంటాం. లేకపోతే అవతలలో మంచిగా ఉన్నా మనం ఏదో చెప్పేసి ఇష్యూ డైవర్షన్ చేసేసి మన దగ్గర రాకుండా చూసుకుంటాం. ప్రస్తుతం అధికార పార్టీ అదే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి బాగానే మాట్లాడుతున్నారు, వీళ్ళకి నొప్పి మధ్యలో. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మినిస్టర్స్కు సీఎంకు వర్తలేదు అని అంటే వాళ్ళ వ్యవహార శైలిని బట్టి బయటకు అర్థమవుతుంది. ఎట్లా ఒక ఇష్యూలో రేవంత్ రెడ్డి ఇరుక్కపోయినప్పుడు కనీసం హెల్ప్లెస్, వాళ్ళు ఎవరు హెల్ప్ చేయడానికి వస్తలేరు, వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తలేరు, వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ముఖం చూస్తలేడు, రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయినా రాహుల్ గాంధీ కలుస్తలేడు. అది వీళ్ళలో డిఫరెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా నిన్న మన కరీంనగర్లో, సంగారెడ్డిలో ఆడ ఈడ కాంగ్రెస్ కార్యకర్తలు తన్నుకున్నారు కదా. ఎందుకు తనుకుంటారు? డిఫరెన్స్ వచ్చినప్పుడు తనుకుంటారు, ఆధిపత్య ధోరణిలో తనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఏం ఆధిపత్య ధోరణి ఉంటుంది? ఎవరైనా కష్టపడి పనిచేయాల్సిందే. ప్రతిపక్ష పార్టీలో కష్టపడి పనిచేయాల్సిందే తప్ప ఆధిపత్యం చేయాల్సిందే ఉంటుంది. ఎవరు గ్రౌండ్లో ఎవరికి సత్తా ఉంటే వాళ్ళు ఉరుకుడే, తర్వాత జరుగుతుంది ఎప్పుడో. కేటీఆర్ ఏమో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి, జనమంతా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్తాడు. హరీష్ రావు కేసీఆర్ పేరు చెప్తాడు, కవిత కేసీఆర్ పేరు చెప్తుంది. కేటీఆర్కి అప్పగించినా యాక్సెప్ట్ చేస్తా నేను అని ఇప్పుడు హరీష్ రావు చెప్తున్నారు. హరీష్ రావు ఈ విషయాన్ని చాలాసార్లు కూడా చెప్పిండు. సరే
వాళ్ళు అధికారం అదంతా తర్వాత ఇంకా చాలా సంవత్సరాలు ఉంది. కానీ ఇప్పటి నుంచే వీళ్ళు కాడు వదిలేసినట్టు అంతే కదా. ఇప్పుడు నిన్న కవిత పోయి చిలక జోషిని చెప్పించుకున్నది. చిలక జోషిని చెప్పించుకుంటే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతామని చెప్పింది ఆమె. సోది చిలక జోషం కదా, సోది చెప్పితే ఆమె. సోది చెప్పే వాళ్ళు అట్లే చెప్తారు కదా. ఇప్పుడు తెలిసిన వ్యక్తి నేను పోయి అని చెప్తే నా గురించి కొద్దిగా చెప్పిన అనుకో ముచ్చట, ఓ నీ వదయితావు ఇదవుతావు అని చెప్తారు వాళ్ళు. అయితే అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఎవరు కలగన్నారా అనుకున్నారు ఎవరన్నా? అయ్యిండు. అట్లా ముఖ్యమంత్రి అనేది నజీబులో రాసుకొని ఉంటుంది. అది అవుతారు ఎవరెవరు. అది కూడా చూసినరా, కవిత ముఖ్యమంత్రి అయిద్దంట. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిద్దని ఎవరన్నా సోది చెప్తే ఆమె చెప్పిందా? చెప్పలే కదా. కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యాడు ఉమ్మడి రాష్ట్రంలో. ఎవరన్నా కనీసం ఎవరన్నా అనుకున్నారా? ఇట్లా గిచ్చి చూసుకున్నారు. కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయిందని ఢిల్లీకి వెళ్ళి చక్కగా ముఖ్యమంత్రి లెటర్ తీసుకొని వచ్చిండు. రోషయ్య దిగిపోయాడు టక్కున. 3 రోజులు ఢిల్లీలో ఉండి హైదరాబాద్కి వస్తే ఆయన వచ్చేలోపు ఫ్యాక్స్ వచ్చేసింది, ఆయన రాజీనామా లెటరు. అట్లుంటాయి రాజకీయాలు. కాకపోతే ప్రాంతీయ పార్టీలో ఇప్పుడు అవతల చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి. ఆయన తర్వాత ఎవరైతారు అని అంటే మామూలుగా అయితే నారా లోకేష్ ఆయన కొడుకున్నాడు కాబట్టి. మరి ఎన్టీఆర్ కొడుకు కాలేదు కదా అంటే ఆయన పరుగులు తీసి అయ్యిండు. ఇక్కడ కూడా ఏమైతే స్కోపు ఇప్పుడే వాళ్ళ దానిలో ముఖ్యమంత్రి గురించి కాంగ్రెస్ వాళ్ళు చర్చ చేస్తున్నారంటే వీళ్ళ ప్రభుత్వం పని అయిపోయిందని అర్థం. అంతే కదా. అవతల వాళ్ళు కాంగ్రెస్ అవతలలో ముఖ్యమంత్రి అవుతుందంట, కవిత ముఖ్యమంత్రి అవుతుందంట, లేకపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతుందంట అని వీళ్ళు అనుకున్నారు అని వీళ్ళు చేస్తూ ఉన్నారు ప్రచారం పోస్టులు. అప్పుడు ఏమన్నట్టు వీళ్ళ పని అయిపోయినట్టు. వీళ్ళు ఎవరు దిగిపోతేనే కదా వాళ్ళ ముఖ్యమంత్రి అది ఎవరెవరు అంటే వీళ్ళు డిసైడ్ అయిపోయి వాళ్ళకి అప్పగిస్తుండ్రా ఏదో. కానీ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తాయి, పాలిటిక్స్ నడుస్తుంటాయి, సేమ్ టైం పరిపాలన కూడా నడవాలి. పరిపాలన మూలకు పడేసి వీళ్ళేమో మంచిగానే మాట్లాడుకుంటారు. వీళ్ళేమో ఆయనకు హరీష్ రావుకు ఇచ్చినా నాకేం అభ్యంతరం లేదని కేటీఆర్ చెప్తాడు, కేటీఆర్కి ఇస్తే నాకేం అభ్యంతరం లేదని హరీష్ రావు చెప్పే. కవిత మా ఇంట్లో ఏం లేదు ఎవరో రాపిస్తున్నారని ఆమె అనుమానాలు వ్యక్తం చేశాయి. ఇవన్నీ ఉన్నాగా వీళ్ళు ఇవన్నీ ఈ పరిపాలనలో ఫెయిల్యూరు లేకపోతే ఇవన్నీ పక్కన పడేసి లేనిపోయిన గాలి ముచ్చట్లు తీసుకొచ్చుకొని టైంపాస్ ఎట్లా చేద్దాం, ఈ 5 సంవత్సరాలు ఎలా గడపాలి అనే విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు బుక్కులు ఏమైనా 30 డేస్లో ఏమైనా బుక్ ఉంటే చెప్పండి తెచ్చుకుంటారు. వాళ్ళు ఆ పరిపాలన చేయలేక ఇట్లాంటి అనవసరమైన విషయాలను తీసుకొచ్చి జనాల మీద రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు హరీష్ రావు చెప్పిండు కదా, ఇంకా నోరు మూసుకుంటారా? మీరు అసలు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తున్నాను. మీరు జనాలకు ఇచ్చిన మాట మీద కాన్సన్ట్రేట్ చేయండి, పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీకు మంచి పేరు వస్తుంది. అంతేగాని వాళ్ళ ఇంట్లో తొంగి చూసి వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది వాళ్ళు మంచిగానే ఉంటారు. అనవసరమైన ముచ్చట్లు తెర మీద తీసుకొచ్చి డైవర్షన్ చేసే ప్రయత్నాలు చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.